నమస్తే బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సభ్యులు భేటీ అయ్యారు. ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సాధించిన ప్రగతి, చేయాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాహిత పనులతో ప్రజాప్రతినిధులు బాధ్యతగా భాగస్వామ్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో P4 విధానంతో పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై పరిశీలించాలని మంత్రులకు సూచించారు. చేపట్టే పనుల్లో పారదర్శకత, ప్రగతి సాధన ముఖ్యమన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి తక్షణ పరిష్కారం కోసం చొరవ తీసుకునేలా ఉండాలన్నారు. సంవత్సర కాల వ్యవధిలో ప్రజారంజక పాలనలో చేసింది కొంతే అయితే భవిష్యత్తులో చేపట్టబోయే పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రభుత్వ పనితీరు ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలను చర్చించిన తర్వాత పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. చేస్తున్న పనులు, చేపట్టబోయే పనులపై ప్రజలకు వివరించాలనే అభిప్రాయంతో చంద్రబాబు వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో రక్షిత మంచినీటి సరఫరాకు 5,75,00,000 నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదించింది. అలాగే కుప్పం నియోజకవర్గంలో 8,22,00,000 రూపాయల వైబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ కేసుల్లో శిక్ష పడి జైలు జీవితాన్ని అనుభవిస్తూ సత్ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై చర్చించిన మంత్రివర్గ సభ్యులు సముచిత నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల పనిచేస్తున్న 248 మంది కానిస్టేబుళ్లను సర్వీసును బట్టి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకువచ్చిన జీవోకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభ్యున్నతి కోసం ముందుకొచ్చిన పలు సంస్థలకు భూ కేటాయింపుల పన్ను రాయితీల కల్పనపై మంత్రివర్గం సముచిత నిర్ణయం తీసుకుంది. అలాగే పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో నిబంధనల సవరణకు నిర్ణయం తీసుకుంది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు 2025 చట్టంలో నిబంధనల సవరణలకు చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.